హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ప్రధాన సంఘటనలు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1907 ఏప్రిల్ 24. తర్వాత మనం చూసినట్లయితే కాకినాడ దొమ్ము కేసు 1907 మే 31న జరిగినది. కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18న జరిగినది. తెనాలి బాంబు కేసు సంఘటన 1909 ఏప్రిల్ 6న జరిగినది. చూడండి, రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు సంఘటన, ఈ 4 సంఘటనలు కూడా వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ప్రధాన సంఘటనలుగా చెప్పవచ్చు. మనకు ప్రశ్న ఏ విధంగా ఇస్తారు అంటే, ఈ క్రింది వాటిలో వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరగని సంఘటన ఏది అని చెప్పి పైన ఉన్న వాటిలో 3 ఆప్షన్స్ ఇచ్చి 4వది పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమము, లేదా చీరాల పేరాల ఉద్యమము, లేదా ఇతర మనకు రంపా ఉద్యమము, ఇటువంటివన్నీ కూడా ఈ 3, లేదంటే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జరిగిన ఏదైనా ఇతర సంఘటనలు మనకు ఆప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో జరిగిన ఉద్యమాలు ఏవి అంటే చీరాల పేరాల ఉద్యమము, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమము, నెక్స్ట్ రంపా తిరుగుబాటు, ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు. మరి వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు అంటే ఇప్పుడు మనం చూసాం. రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు సంఘటన. వీటికి రిలేటెడ్గా ఈ ఉద్యమాలు జరగడానికి జరిగిన కారణము, ఉద్యమాన్ని అణచివేసినది ఎవరు అని చెప్పి కూడా మనకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన మనం చూసినట్లయితే, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు వందే మాతర బ్యాడ్జీలు ధరించి వందే మాతర నినాదాలు చేసేవారు. దీనిని ఖండిస్తూ రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, అక్కడ మనకు ప్రశ్న రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు అని మనకు చాలాసార్లు ప్రశ్న కూడా అడగడం జరిగినది. మార్క్ హంటర్. 1907 ఏప్రిల్ 19, 20 తేదీలలో రాజమండ్రి ప్రసంగంలో బీసీ పాల్ మరియు గాడిచర్ల హరిసర్వోత్తమరావు వందే మాతర నినాదాలు చేయాలని చెప్పి వందే మాతర బ్యాడ్జీలు ధరించాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగినది. సో ఈ యొక్క ఉద్యమంలో భాగంగా విద్యార్థి నాయకుడైన జె రామచంద్రరావు, విద్యార్థి నాయకుడు ఎవరని చెప్పి కూడా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. విద్యార్థి నాయకుడు ఎవరు అంటే జె రామచంద్రరావు కీలక పాత్ర పోషించడం జరిగినది. ఈ సమయంలో మార్క్ హంటర్ ఆగ్రహించి బ్యాడ్జీలను తొలగించవలసిందిగా ఆదేశించడం జరిగినది. సో మనకు కళాశాల ప్రిన్సిపల్ ఎవరు అని చెప్పి మనకు ప్రశ్న అడగవచ్చు. ఎవరు అంటే మార్క్ హంటర్. విద్యార్థి నాయకుడు ఎవరు అంటే జె రామచంద్రరావు. బీసీ పాల్ పర్యటన సందర్భంగా నినాదాలు చేయించినది ఎవరు అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆ విధంగా వీటికి రిలేటెడ్గా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, చూడండి. నెక్స్ట్ కాకినాడ సంఘటన మనం చూసినట్లయితే, కాకినాడ జిల్లా వైద్యాధికారి అయిన కెప్టెన్ కెంప్ గుర్రబండిలో వెళ్తున్నప్పుడు 3 పిల్లలు విద్యార్థులు వందే మాతరం అనే నినాదాలు ఇవ్వడం జరిగినది. సో దీనికి ఆగ్రహించిన కెంప్ కొంపెల్లి కృష్ణారావును అతి దారుణంగా గాయపరిచి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ పిల్లవాడిని అప్పగించడం జరిగినది. సో కాకినాడ జిల్లా వైద్యాధికారి ఎవరంటే కెంప్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయాన్ని తెలుసుకొని అనేక మంది యూరోపియన్లపై ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగినది. సో అక్కడ జిల్లా కలెక్టర్ ఎవరు అంటే కమ్మింగ్. ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, గమనించండి. కోటప్పకొండ సంఘటన మనం చూసినట్లయితే, గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో కోటప్పకొండ అనే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంపై చూడండి, ఆ శివాలయం వద్ద తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఈ తిరునాళ్ళు జరిగిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పాల్గొనడం జరిగినది. ప్రజలను నియంత్రించుటకై కోటప్పకొండపై సుబ్బారావు నేతృత్వంలో ఒక తాత్కాలిక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుంటూరు జిల్లా చేబ్రోలులోని రెడ్డిపాలకు చెందిన చెన్నప్పరెడ్డి తన ఎడ్ల బండపై కోటప్పకొండకు చేరుకున్నాడు. కోటప్పకొండ ప్రాంతంలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ప్రజలను చెదరగొట్టుటకై పోలీసులు లాఠీ చార్జీలు జరిపారు. ఈ లాఠీ చార్జీలో చెన్నప్పరెడ్డి యొక్క ఎద్దుకు గాయమై దీనికి ఆగ్రహించిన చెన్నప్పరెడ్డి పక్కనే ఉన్న పోలీసుపై చేయి చేసుకోవడం జరిగినది. దీనితో
ఈ సమయంలో చెన్నపరెడ్డిపై వందే మాతరం నినాదాలు చేస్తూ కోటప్పకొండపై ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం జరిగినది. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే మొదటిసారిగా ఉరిశిక్ష విధించబడిన వ్యక్తి ఎవరు అంటే చెన్నపరెడ్డి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెనాలి బాంబు కేసు. తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కంచెర్లపాలెము అనే కాలువ గట్టు వద్ద ఔరా ఎక్స్ప్రెస్ ట్రైన్ను పేల్చివేయడానికి ముగ్గురు బాంబు అమర్చారనే అభియోగాన్ని మోపి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఎవరు అంటే చుక్కలపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కె వెంకటరాయుడు. చెన్నోడు అనే వ్యక్తి ఈ బాంబులను బలవంతంగా లాగడంతో అవి పేలి అతను మరణించడం జరిగినది. సో తెనాలి బాంబు కేసు ఎవరు చూడండి, అభియోగాన్ని ఎదుర్కొన్న వారు ఎవరంటే చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కె వెంకటరాయుడు. అక్కడ మనకి ఇంపార్టెంట్ అవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. వీటికి రిలేటెడ్గా మనకు ప్రశ్న అడిగితే ఆ విధంగా గమనించండి. కాకినాడ జిల్లా వైద్యాధికారి ఎవరు అంటే కెప్టెన్ క్యాంప్. అదేవిధంగా రాజమండ్రి కళాశాల సంఘటన, రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్. తెనాలి బాంబు కేసులో ఎవరెవరిపై అభియోగాలు మోపారు అంటే చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, వెంకటరాయుడు. సో వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.